భయపడిన మేడం నేను ఎవరికి. రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే వచ్చాను. అండ్ మా ఫాదర్ లేరు. పెరిగాను చిన్న చిన్న ఒడిదుడుకులు. అండ్ ఇంకోటి నేను లాజికల్గా ఆలోచిస్తాను. ఆ పక్క 100 మంది ఉన్నా నేను లాజికల్గా ఆలోచిస్తాను. రండి చూసుకుందాం అంట తప్ప, అంటే గొప్పతనం అని కాదు, లాజికల్గా ఆలోచిస్తా. అండ్ నేను గొడవలకు వెళ్ళను బేసిక్గా. అండ్ ఆల్సో మోరలిస్టిక్గా ఆలోచించే పని చేస్తా. అలాంటప్పుడు ఐ ఫీల్ లైక్ కరెక్ట్ ఉన్నా కదా, వై షుడ్ ఐ అని. చాలామంది చాలా అంటుంటారు మేడం, డోంట్ కేర్. ఏముంది ఇప్పుడు ఈ 2 కోట్లు పెట్టి సినిమా తీశాను, 10 మందికి అవకాశం ఇచ్చాను, కష్టపడి చేశాను, హ్యాపీనెస్. యాక్చువల్గా నాకు ఇంకేంటంటే నాకు హెల్పింగ్ చేయాలని చాలా ఉంది. చేయాలంటే సంపాదించాలి కదా. నేను యాక్చువల్గా హైదరాబాద్కి కొంచెం సేవింగ్స్తో 10,000 పెట్టుకొని చేతిలో హైదరాబాద్ వచ్చా. ఆ 10,000తో మొదలుపెట్టా 4 ఇయర్స్లో. ఇప్పుడు ఈ సినిమా తీసా. నాకు గొప్పతనం అన్నట్ల పని చేశా. కంటిన్యూస్గా గోల్ వైపే నేను పనిచేశా. నా లగ్జరీలో వదులుకున్నా. ఇప్పుడు ఈ డబ్బుకి నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది 2 కోట్లకి. నేను కొనలా, ఎదగాలనుకుంటున్నా. అదే పాత బైక్, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాత బైక్ తిరుగుతున్నా. లెట్స్ స్టార్ట్ ద వర్క్, గ్రోత్ రాని. అండ్ హెల్పింగ్ అక్కడక్కడ చేయాలి. ఎవరికైనా చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్న జాబ్ లేదు, అన్న అది లేదు ఇది లేని. కొంతమంది మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్లా కొంతమంది జాబ్ చూపించాలి. అండ్ హెల్ప్ చేస్తున్నావా వాళ్ళకి? నీకు తోచినంత. వాళ్ళ డబ్బులే మీకు డబ్బులు అలవాటు చేయకూడదు. ఏదైనా పని చూపించాలి. అండ్ ఏదైనా స్కిల్స్ ఉంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. అండ్ నా కాడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకే చాలా మంది పనిచేశారు. సినిమాకి కెమెరామ్యాన్స్ అయితేనేమి, రకరకాల వాళ్ళందరికీ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ కొంతమంది హెల్పింగ్ వీడియోస్ అవి ఇవి చేశాను. అయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ నేను అన్ని చూస్తాను, అనలిటిక్స్ అన్నావు కదా, అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియోస్? ఇంత బాగా ఆలోచిస్తున్నాను. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగితే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు ప్రమోట్ చేయలేదంటే, నాదంతా రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చూస్తారు మేడం, నేను చేస్తే వాళ్ళు నమ్మి వాళ్ళని మోసం చేయడం. ఇంత కైండ్ హార్ట్ ఉంది కదా. ఎప్పుడైనా సరే ఇప్పుడు నెగిటివ్ లైఫ్లో వస్తున్నప్పుడు మన లైఫ్ ఎట్లా వెళ్తుందని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కరాటి కళ్యాణి విషయంలో ఇష్యూ అయినప్పుడు ఆల్మోస్ట్ అందరూ నేను తిడుతూనే ఉంటారు, పైకి నీ దగ్గర కంటెంట్ తీసుకుంటారు. ఏం జరిగింది మరి ఆ ఇష్యూలో? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఆ ఇష్యూ మీద? 100% నాకే. ఏదైనా కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ అని ఓపెన్ చేయండి, కమెంట్స్ చదవండి, నాకే సపోర్ట్ ఉన్నాయి. 100 కమెంట్స్ నాకే ఉన్నాయి. అది ల్యాగ్, ఇప్పుడు చదివిన ల్యాగ్ వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు చూసేవాళ్ళు. హానెస్ట్గా నాకే సపోర్ట్ ఉంది. వై? బికాస్ తనేదో వీడియోస్ చేశాడండి, వచ్చిన ఓవరాల్ రెస్పాన్స్, తనేదో వీడియోస్ చేశాడని. తప్పు ఉంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. నిన్ను గెలికిండా, నీకు సంబంధించిన అమ్మాయిని గెలికిండా, వాడు ఏదో హైర్ చేసుకుని వీడియోలు చేసుకుంటాడు. అండ్ హీఈస్ ఎ గుడ్ గాయ్ అని నాకే సపోర్ట్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ప్రజెంట్ కూడా ఇప్పుడు నా మూవీ ఇప్పుడు నేను చేశాను, ఆవిడ అప్పుడు ఛాలెంజ్ చేశారు, నీ సినిమా రిలీజ్ చేయనివ్వను, అసలు నువ్వు సినిమా యాడ్ చేస్తావు, మా ప్రెసిడెంట్ అది ఏదేదో చెప్పింది. 16 నెలల్లో పాన్ ఇండియా సినిమా తీశాను నేను. జస్ట్ 16 months బ్యాక్ ఇట్ హ్యాపెండ్. 2 years అయింది. 2 years అయింది అది ఇష్యూ జరిగి. 4 months గ్యాప్ తీసుకున్నా, ఇమీడియట్ సినిమా స్టార్ట్ చేశాయి. 16 monthsలో ఫస్ట్ సినిమా అయిపోయింది. ట్రైలర్ వదిలాను. ఏ పెద్ద హీరో కూడా మ్యాచ్ అవ్వడు, అంత సాలిడ్గా ఉంది బొమ్మ. సో ఇండస్ట్రీ నాది 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 అంటారు. ఇండస్ట్రీ ఎవరిది జాగిరి కాదు. ఇండస్ట్రీ అనేది వాట్ వీ కెన్ సే, ఎవడైతే మంచి సినిమా తీస్తాడో, ఎవడైతే ఫీడ్ ఇస్తాడో, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే 10 మందికి ఉపాధి కల్పిస్తాడో, ఎవడైతే మంచి సినిమా తీసి పేరు తెస్తాడో, అవార్డు తెస్తాడో, ఓడిది ఇండస్ట్రీ. గొడవలు పెట్టుకునే వాళ్ళది. నేను అవకాశం ఇచ్చా, ఇప్పుడు ఫీడ్ ఇచ్చా ఇండస్ట్రీలో. ఆవిడకే అవకాశం ఇస్తామంటే ఆవిడ యాక్సెప్ట్ చేయలే. కాల్ చేసావా? అప్పుడు అన్న ఇట్లా చేస్తారన్నాను, బట్ మాకు టచ్ లేదు. వేరే వాళ్ళ ద్వారా ఆమె చేయనన్నారు, అట్లా జరిగింది అట్లా అనమాట. సో నేనే ఒక స్థాయికి వచ్చా కష్టపడి. సో కష్టపడేవాడు పైకి వస్తాడు మేడం, కానీ ఎవడు అనగదొక్కాలనుకుంటే ఏం అవ్వదు. నేను ఒకటే నమ్ముతా, పనిని నమ్ముతా. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లేట్ చేయొద్దు లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అని. నా సినిమాలో డైలాగ్ అది, నేనే రాసింది. అర్థమయ్యాడు, బాగా అర్థమైంది ఆ డైలాగు. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట హీరో. ఆ గ్యాంగులు వచ్చినప్పుడు కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, పంచ్ పటాకాలా ఉన్నాయి. అంటే గ్యాంగ్స్ వచ్చిన పిల్లలు కూడా చెప్తారు డైలాగులు. రైటింగ్స్ మొత్తం మీరేనా? నాయే మేడం. కథతో పాటు రైటింగ్స్ మొత్తం మీరే, అంటే ఎవరిని పెట్టుకోలేదు? మా కెమెరామ్యాన్ రాశాడు, పెన్నింగ్. అంటే నాకు లేజీ, రైటింగ్ సరిగా ఉండదు, చెప్పడం మీరే. ఐడియాస్, థాట్స్ అన్నీ నాయే. బట్ హీ హ్యాస్ హిస్ ఇన్పుట్స్, చాలా ఉన్నాయి ఇన్పుట్స్. హీస్ అ గ్రేట్ గాయ్. ఇప్పుడు వేరే సినిమాలో కెమెరామ్యాన్గా చేస్తున్నాడు. అండ్ తన హెల్ప్ తీసుకొని నేను తను బాగా పిక్చరైజేషన్ చాలా ప్రాపర్గా చేశాడు. హీ హాజ్ ఎక్స్పీరియన్స్. అండ్ కష్టపడ్డాం, సినిమా చేసాం. 23 రోజుల్లో చేసాం ఈ సినిమాని. 23 days. భూమి మీద ఎవడు ప్రపంచంలోనే నీ ఇష్టం ఎవరన్నా తెచ్చుకోండి, ఛాలెంజ్ చేస్తా, చేయలేడు ఈ సినిమా. కాల్ షీట్ నీదేనా? అంటే 23 రోజుల కాల్ షీట్లో ఈ సినిమాని చేసాం. ఎవడు చేయలేడు. 9 ఫైట్లు, 5 పాటలు, 3 గంటల 3 నిమిషాలు సాలిడ్ సినిమా. 3 గంటల 3 నిమిషాలు ఎవడు చేయలేడు భూమి పైన. ఇందులో ఒక టార్చ్ లైట్ ఫైట్ ఉంటుంది నైట్ టైం, 2.5 గంటల ఫినిష్ చేసాం. 8 నిమిషాల ఫైట్. మళ్ళీ చూస్తే హై రేంజ్లో ఉంటుంది. భూమి మీద ఎవడో చేయమని ఛాలెంజ్ చేస్తాను నేను. చేసా కాబట్టి చెప్తున్నా హానెస్ట్గా. సినిమా చూడండి, మీకు ఓపిక లేకపోతే రేపు థియేటర్లో, ఓటీటీలో చూడండి, యూట్యూబ్లో వచ్చినాక చూడండి. ఈ మాట గుర్తుపెట్టుకుని కమెంట్ పెట్టండి, నా మాటకు కంటెంట్కి సంబంధం ఉందా లేదా అని.